తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగా చలికాలం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో ఇలాంటి మార్పులు రావడం చాలా అరుదు. ఈ రోజు తెల్లవారుజామున ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ మరియు ఖమ్మం జిల్లాలలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. కొద్ది దూరంలో ఉన్న వ్యక్తులు, వస్తువులు కూడా కనిపించినంతగా మంచు కురవడంతో మనుగడ నెమ్మదించింది. గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా జనవరి మాసంలో ఈ స్థాయిలో పొగమంచు కురవడం ఇదే మొదటిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పొగమంచు ప్రభావం ముఖ్యంగా రహదారులపై కనిపిస్తోంది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 గంటలు దాటినా మంచు వీడకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు గుర్తుపట్టడం కష్టమైంది. దీనివల్ల డ్రైవర్లు తమ వాహనాల లైట్లు వేసుకొని చాలా నెమ్మదిగా ప్రయాణించవలసి వచ్చింది. ముఖ్యంగా వరంగల్, హైదరాబాద్ హైవేలపై వాహనాలు కిలోమీటర్ల మేరలో నెమ్మదిగా సాగాయి. మంచు వల్ల రోడ్లు జారుడుగా మారే అవకాశం ఉండడంతో ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఈ ప్రకృతి అందాలు కట్టిపడేశాయి. చారిత్రక వరంగల్ నగరం దట్టమైన మంచుతో కప్పబడి ఉండడంతో స్థానికులు దానిని సిమ్లాతో పోల్చుకుంటున్నారు. అంతేకాకుండా 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్ వంటి ప్రాంతాల్లో మంచు కురుస్తున్న దృశ్యాలు అద్భుతంగా రూపొందాయి. యువత సోషల్ మీడియాలో రీల్స్ కోసం తమ కెమెరాలతో ఈ సుందరమైన దృశ్యాలను బంధిస్తూ సందడి చేశారు. ఉదయం పూట వాకింగ్కి వచ్చేవారు ఈ చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. చలితో పాటు మంచు పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మంచు కురుస్తున్న వేళ బయట తిరిగేటప్పుడు మాస్కులు ధరించడం వల్ల చల్లని గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోనికి వెళ్లకుండా కాపాడుకోవచ్చు.